హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము ఇంతకుముందు ఉండొచ్చిన ప్లేస్‌కి వెళ్ళాము. ఇంకా నిన్న రాత్రి ఇక్కడికొచ్చామనమాట. ఈరోజు పొద్దున్నే వెళ్దాము. ఇక్కడున్న ఫ్రెండ్స్ ఉంటారు గదా! వాళ్ళందరిని విజిట్ చేద్దామని జెప్పేసి, ఇంకా మా పిల్లలకి ఫ్రెండ్స్ ఉంటారు గదా! చాలా ఎక్సైట్ అవుతున్నారు. వాళ్ళకి కూడా చూపిచ్చి తీసుకొచ్చినట్టుంటుంది అని జెప్పేసి తీసుకెళ్తున్నాము. మేమొచ్చేసి ఇప్పుడు వేరే కాలనీలో ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ మేము ఉండే ప్లేస్‌కి వెళ్ళాలి. ఒక 5 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకా మధ్యలో అక్కడికి వెళ్తున్నాం గదా! పిల్లలున్నారు గదా! ఆ పిల్లలకు గూడా ఏమన్నా షాప్స్ దగ్గర ఏమన్నా ఫ్రూట్స్ ఇంకా అవి ఇవి స్నాక్స్ తీసుకొని వెళ్దాము అని చెప్పేసి, ఇంకా పిల్లల కోసం అని చెప్పి స్నాక్స్ కూడా తీసేసుకొని, ఇంకా నేనేంటంటే మేము ఉండే కాలనీకి రీచ్ అయిపోయాము. ఇంతకుముందు ఇక్కడ ఎన్ఎస్సిహెచ్ అని ఉండేది. ఇప్పుడు పేరు చేంజ్ చేశారు లాస్ట్ ఇయర్. ఇంక ఈ పక్కనే కొత్తగా క్వార్టర్స్ కట్టారనమాట. ఇంకా మేమేంటంటే ఓల్డ్ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు. సో ఇంకా అక్కడికి వెళ్తున్నాం. ఇదంతా కూడా హాస్పిటల్ క్యాంపస్. ఇప్పుడు ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోయిందనమాట. అందుకే అన్నీ చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు వచ్చేసి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేది. సో ఇంకా అందుకని చెప్పేసి ఈ హాస్పిటల్ క్యాంపస్ అంతా కూడా ఇప్పుడు కొత్తగా అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి మేము ఉండే క్యాంపస్ ఇదే అనమాట. కరెక్ట్గా ఈ కారు ఉన్న ప్లేస్లో మా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చేదాన్ని ఇక్కడ ఉన్నప్పుడు నేను. ఆఫ్టర్‌నూను స్కూల్ బస్ ఎగ్జాక్ట్‌గా అక్కడ ఆగేదనమాట. ఇంక ఇదొచ్చేసి శని టెంపుల్, ఇంకా ట్రాన్సిట్ క్యాంప్ ఇదొచ్చేసి. ఇక్కడేంటంటే కొత్తగా జాబ్‌లో జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రూమ్స్ ఇస్తారు. ఫుడ్ గూడా అందులోనే ఉంటదనమాట. ఇంకా ఉన్నందుకు వాళ్ళకి సాలరీ నుంచి అంటే పర్ మంత్ ఇంత అని జెప్పి కట్ అవుతది కంపెనీ నుంచే. ఇక్కడ కట్టింది చూడండి ఎన్ఎస్‌సిహెచ్ కాలనీ అని. ఇది మా కాలనీ అనమాట. ఇంకా మా క్వార్టర్ గూడా ఓల్డ్ క్వార్టర్ ఇక్కడే ఉంది. ఇంకొకసారి చూద్దాం అని జెప్పేసి వచ్చామనమాట. ఇంతకుముందేంటంటే మేమున్నప్పుడు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడేందంటే ఈ క్వార్టర్స్ అన్నీ కూడా వేరే ఏరియా వాళ్ళందరికీ అలాట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఫుల్ నిండిపోయాయట. మా క్వార్టర్ కూడా లోపలంతా మంచిగా క్లీన్ చేసి నీట్‌గా అన్నీ మంచిగా చేసి పెట్టుకున్నారు వాళ్ళు. అంటే షిఫ్ట్ అవ్వడానికి రెడీగా ఉందనమాట. ఇంకా బయట రంగులేయడం అది కొంచెం బాకీ ఉంది. మిగతా అంతా కూడా రెడీ అయిపోయింది. ఈ పైన మా పిల్లలకి ఫ్రెండ్స్ ఉన్నారనమాట మా క్వార్టర్ పైన. ఇంకా అందుకని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాము. మా వాడు ముందే ఎళ్లి లోపలికెళ్ళి తొంగి చూసొస్తున్నాడు మన ఇల్లు అని. కాకపోతే వాడికి తెలియట్లే అది మన ఇల్లు కాదు అని. ఇంక తర్వాత ఏంటంటే ఇంకా లోపలికెళ్ళి చూసొచ్చిన తర్వాత వీళ్ళు పైకెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం. వీళ్ళని ఇక్కడ డ్రాప్ చేసి మేము ఇంకా వేరే ఇంటికెళ్తున్నాం. ఇక్కడ ఒక ఆంటీ చనిపోయారనమాట. ఆంటీ చాలా క్లోజు. నేనొచ్చినప్పుడు ఒక్క తెలుగు ఆంటీ అంటే ఇంకా ఒక్క ఆంటీనే ఉండేది తెలుగు ఆంటీ. నాకు కొంచెం మంచిగా వచ్చిన కొత్తలో బాగా మంచి సపోర్ట్ గానీ, కొంచెం ధైర్యం గానీ ఏదన్నా ఉంది అంటే ఇంకా ఆంటీ వల్లనే అనమాట. ఇంక అందుకని ఆంటీ ఈ మధ్య ఏంటంటే చనిపోయారు క్యాన్సర్ వల్ల. ఇక అందుకోసం అని జెప్పేసి ఒకసారి వాళ్ళ పాపుంది. తన్ని కలుద్దాము అని జెప్పేసి వెళ్తున్నాము. ఒక్కతే ఉందనమాట. తిను ఆంటీ వాళ్ళ పాప. ఇంకా తిన్ని ఎలా ఉందో కలుద్దామని వచ్చారక్క వచ్చాము. కార్ ఈ చూస్తే ఆంటీ అర్థమైంది నాకు. ఏంటంటే నేను పెళ్ళై వచ్చిన కొత్తలో చిన్న పాపతో ఉండేదాన్ని. చాలా హెల్ప్ చేసేది. నాకు ఎప్పుడు ఏ టైంలో కూడా ఏది అవసరం ఉన్నా కూడా ఆంటీ చాలా జాగ్రత్తగా చూసుకునేది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈ మధ్య కాలంలోనే ఆంటీ చనిపోయారు. ఇంకా వాళ్ళ పాపతో మాట్లాడి తను బాగా క్లోజ్. ఇంకెంత అంటే ఇంకా చిన్నప్పుడంతా కూడా నా దగ్గరే ఎక్కువ స్కూల్ నుంచి రాగానే నా దగ్గరే ఆడుకునేది. నా దగ్గరే ఉండేది ఆ పిల్ల. అందుకని చెప్పేసి తనని కలుద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇప్పుడు మంచిగా ఏంటంటే తను ఒక్కతే ఉండిపోయింది. లోన్లీగా అయిపోయింది. ఇంకా చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా అందరు ఉన్నా కూడా మనకు అమ్మా నాన్న చనిపోయారు అంటే ఇంక మనకి ఎవరు లేనట్టే ఉంటది. అమ్మా నాన్న చనిపోతే ఎలా అంటే భూమికి కూడా భారం అయిపోతామంట. అంత కష్టంగా ఉండేది. ఇప్పుడు తన సిచ్యువేషన్ కూడా అంతే ఉంది. తను కలవడానికే వచ్చామనమాట. మా పిల్లలైతే ఇక మధ్యాహ్నం అంతా మంచిగా ఆడేసి ఎంజాయ్ చేసి అక్కడే ఫుడ్ తినేసి ఇంక ఈవినింగ్ వచ్చామనమాట. ఈవినింగ్ రిసెప్షన్‌కి వెళ్ళాలి. ఇక్కడ గిఫ్ట్ ప్యాక్ చేపిస్తున్నాము. ఇంకా గిఫ్ట్ ప్యాక్ చేసిన తర్వాత వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నామనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 7:30కి వెళ్ళాలి మేము. కాదు 5:30కి వెళ్ళాలి. 7:30కి బయటకొచ్చాము. ఇంక అందులోని ఈ గిఫ్ట్ ఒకటి ప్యాక్ చేసుకునేసరికే మళ్ళీ పెళ్లి కూతురు ఫోన్ చేసి వడ్రాణం కావాలని అడిగింది. ఇంక అందుకోసం అని చెప్పేసి మళ్ళీ కార్ వెనక్కి తీసుకొని వెళ్ళారు మా హస్బెండ్. ఇంక అందుకోసం అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఇంత బాగా రెడీ అవ్వడం. ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు ఇంత బాగా రెడీ అయింది లేదు. ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు రిసెప్షన్‌కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి రెడీ అయ్యి ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాను వెహికల్ కోసము. ఇంకా ఫైనల్‌గా మేము లేట్ చేసినందుకు మా హస్బెండ్ మంచి హీట్ మీద ఉన్నారనమాట. ఇంకా వెహికల్ వచ్చింది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మేము ఉండే ప్లేస్ నుంచి ఈ హోటల్‌కి వచ్చి 45 మినిట్స్ టైం పడుతుంది. ఇంక ఇక్కడ వెహికల్ పార్కింగ్ లేదట. లోపల వెనక్కి వెళ్ళాలని చెప్పారు. ఇంక మేమైతే వెహికల్ దిగేసి లోపలికి వెళ్దామని చెప్పి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ కోసం. వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. ఇంకేంటంటే వీళ్ళిద్దరిది పెళ్ళనమాట. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కేరళలో. వాళ్ళ సొంత ఊర్లో ఒక రిసెప్షన్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఓన్లీ ఇంకా తెలిసిన ఫ్రెండ్స్ కోసం ఇంకా కొలీగ్స్ కోసం
కోసం అని చెప్పేసి వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. ఇద్దరు ఎంప్లాయీసే. తను డాక్టరు, ఆ అబ్బాయి వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తారు. ఇంకా తిను వచ్చేసి మా కజిన్ అనమాట, మా కోసం వెయిట్ చేస్తుంది. రూమ్ బుక్ చేశారు, మేము ఈ నైట్ ఇక్కడ స్టే చేయాలి కాబట్టి. తినైతే ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. కాకపోతే తను చెప్తుంటే నమ్మట్లేదు. ఇంకా తర్వాత రిసెప్షన్లో కీస్ తీసుకొని ఇంకా మేము రూమ్ అయితే పక్కనే ఉంది, రిసెప్షన్ పక్కనే. ఇంకా రూమ్కి వెళ్ళి మా హస్బెండ్ కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా రిసెప్షన్ హాల్కి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి రాగానే ఇంకా మా వాడు ముందే గిఫ్ట్ తీసుకొని నేను ఇస్తా అని చెప్పి ముందు పరిగెడుతున్నాడు. ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్ళినా పానీపూరిని మాత్రం వదిలిపెట్టరు మా వాళ్ళు. ఇంకా మేము వచ్చినందుకు పెళ్లి కూతురు అయితే మస్తు హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంత దూరం నుంచి తన కోసం వచ్చామని చెప్పేసి చాలా ఎగ్జైట్ అయింది. మాకు ఆ హ్యాపీనెస్ చాలు. తను మా కోసం వెయిట్ చేసింది, ఇంకా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకుంది. ఇంకా ఆ హ్యాపీనెస్ అయితే సరిపోయింది అనమాట. ఇంకా తనకి గిఫ్ట్ ఇచ్చేసి ఇంక ఇక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే మేము ఇక్కడ ఉండి వెళ్ళాం కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి పలకరించేసి ఇంకా తనతో ఒక ఫోటో దిగేసి నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని మేము ఏంటంటే ఈ హోటల్లోనే స్టే చేయాలన్నమాట ఈ నైట్ అంతా కూడా. మళ్ళీ రేపు మార్నింగ్ పొద్దున్నే వెళ్దామని చెప్పేసి ఇంకా ఇక్కడే ఒక రూమ్ తీసుకున్నాము. అది కూడా పెళ్లి కూతురే మా కోసం బుక్ చేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఫోటో దిగేసిన తర్వాత తిన్న తర్వాత ఇంక ఇక్కడే అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంక ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ నైట్ ఇంకా చిన్నగా రూమ్కి వెళ్ళామన్నమాట. రూమ్కి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి అలా లేచేసి స్టార్ట్ అయిపోయాము. ఆ నైట్ అక్కడే స్టే చేసేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పొద్దున్నే రెడీ అయిపోయాము. పిల్లలు నిద్ర కూడా లేవలేదు. మార్నింగ్ 4కి వచ్చాం. ఫస్ట్ చీకటిగా ఉంది, మళ్ళీ ఫాగ్ ఉందని చెప్పేసి మళ్ళీ లేచి మళ్ళీ 6 వరకు పడుకొని 6కి బయటకు వచ్చామన్నమాట. ఫుల్ చలి, అంటే ఎంత చలి ఉందంటే భయంకరంగా చలి ఉంది అసలు. గజగజ వణుకుతున్నారు అసలు మా వాళ్ళైతే. లోపల కార్లో ఏంటంటే ఒక చిన్న బెడ్ సెట్ చేసాము. ఇంకా బెడ్ వేసి వీళ్ళని పడుకోబెట్టేసి ఇంకా ముందు సీట్లో నేను కూర్చున్నాను అనమాట. ఇంకా మొత్తానికైతే 9:30 కల్లా మేము ఉండే ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఈ బెడ్ వచ్చేసి మేము ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నాము. పిల్లలకి కంఫర్ట్ ఉండిద్ది లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు అని. ఇంకెక్కడన్నా లాంగ్ జర్నీస్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బెడ్ని ఇలా సెట్ చేసేసి వాళ్ళిద్దరిని అందులో పడుకోబెట్టేస్తాము. ఇంకా కార్ ఎక్కామో లేదో మా పాప అయితే వెంటనే పడుకుండిపోయింది. మా వాడైతే పడుకోరా అని అంటే వాడికి నిద్ర రావట్లేదట. ఒక మూలన కూర్చొని గజగజ వణుకుతున్నాడు. మేము కూడా బ్లాంకెట్స్ తెచ్చుకుంటే బాగుండేది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చలి ఉండిద్దని. ఇంకా అందువల్ల వాడికి నిద్ర రావట్లేదని చెప్పేసి ఒక పక్కన మూలన కూర్చొని ఇంకా మూలుగుతున్నాడు. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.